సబ్జెక్ట్ తర్వాత ఏమన్నా క్లారిఫికేషన్ మిగిలిన వాళ్ళకి ఇవ్వడం. ప్లీజ్ 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 ఆయన అడిగారండి, అదేం అమలు కాలేదు కదా, ఎందుకు మీరు అది వద్దు దయచేసి. ఇప్పుడు ఇందాక ఎఫ్ఎం గారు చెప్పినట్టుగా చాలామంది కొత్త మెంబర్స్ ఉన్నారు. నేను గతంలో ఒకసారి మెంబర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ పెట్టాలని చెప్పి నేను ప్లేస్ కూడా ఫిక్స్ చేశాను. నేను భీమవరంలో పెడతాను, నేను హోస్ట్ చేస్తాను, ఒకరోజు పెద్ద వాళ్ళందరినీ తీసుకొద్దాం, నిష్ణాతులను తీసుకొద్దాం, సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి అవగాహన ఉన్న వాళ్ళని, సభా సాంప్రదాయాలు, సభ ఎలా ఉండాలి, లేకపోతే సభలో ఏ రకంగా ప్రసంగించాలనేటటువంటిది మాజీ స్పీకర్లు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి క్లాస్ ఇప్పిద్దామని చెప్పి అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల జరలేదు. ఖచ్చితంగా ఇందాకనే నేను ఎల్ఓపి గారితో చెప్పున్నాను, ఈ సబ్జెక్ట్ రాకముందే ఒక్కసారి మన సభ్యులందరినీ కూడా ఒకసారి తీసుకెళ్ళి ఒకరోజు మనం ఓ పూటంతా కూడా ఈ యొక్క అవగాహన సదస్సు, ట్రైనింగ్ అంటే మాకు తెలుసు అనుకోవచ్చు, కానీ ఒక అవగాహన సదస్సు లాంటిది పెట్టి మనం ట్రై చేద్దామని చెప్పి అనటం జరిగింది. ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచి మీరు వారు కూడా దాన్ని కోఆపరేట్ చేస్తే కనుక సభ ఈ సెషన్స్ ముగిసిన తర్వాత మీతో కూడా సంప్రదించి, అందరితో సంప్రదించి ఒక్కరోజు మీరు అది అవగాహన అనుకోండి, మా హోస్ట్ అనుకోండి, భీమవరంలో పెడతాను, మీరందరూ రావాలని చెప్పి, మంత్రులతో సహా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి. నేను కూడా ఈ సభలోకి ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎఫ్ఎం గారు నేను వాస్తవంగా నేను ఏ చట్టసభలోనూ కూడా ఎప్పుడు సభ్యుడిని కాదు. అసలు అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను ఒక ఎమ్మెల్సీగా నాకు ఇచ్చారు, ఇచ్చిన రోజునే అదే రోజు నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. అసలు ఏం చేయాలనేది నాకు తెలియదు. నేను చెప్పాను ఇచ్చేటప్పుడు, అయ్యా నాకు అనుభవం లేదు, నేను దాన్ని చేయలేనేమో అంటే, నేర్చుకుంటావులే చేయని చెప్పి ఆనాడు ప్రోత్సహించడం జరిగింది. అంచేత నాకంటే కూడా మీరు చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవాలి. ఎవరు పుడతానే ఎమ్మెల్యేగా పుట్టరు, పుడతానే రాజకీయ నాయకుడిగా పుట్టరు. ఏ రంగంలో అయినా సరే, రాజకీయం కానీ, వ్యవసాయం కానీ, లేకపోతే మనం కష్టపడాలి. ముఖ్యంగా మరి నారాయణ గారి గురించి చాలామంది చెప్తారు. ఆయన అంత వయసులో అంతున్నా కూడా మరి ఆయన కష్టపడే తీరు మాకు ఎందుకు చెప్తారంటే, మాకు భీమవరంలో వాళ్ళ వియ్యంకుడు ఉన్నాడు కనుక మాకు ఆ సమాచారం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కనుక ఒక వ్యక్తి సమాజంలో ముందుకు వచ్చాడన్నా, లేకపోతే సమాజంలో చెడిపోయాడన్నా ఏదో కారణం ఉంటుంది. బాగుపడిన వ్యక్తి వెనకాల తన కష్టం ఉండొచ్చు, చెడిపోయిన వ్యక్తి వెనకాల తనకు అవగాహన లోపమో లేకపోతే అతని అలవాట్లో ఉండొచ్చు. కనుక దయచేసి ఇది ఈ రోజుతోటి ఫస్ట్ కాదండి, లాస్ట్ కాదు. మీరు అనేక రోజులు రాజకీయాల్లో ఉండాలి, అనేక సందర్భాల్లో అనేక పదవుల్లో ఉండాలి. ఈ రోజుని ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉంటున్నారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉంటున్నారు. కనుక గౌరవాలు అనేది అవన్నీ వ్యక్తిగతం, లేకపోతే మనోభావాలు. ఏ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టం. కానీ రేపొద్దున్న పలకరించుకునే స్థితి కానీ, మాట్లాడుకునేటటువంటి స్థితి కానీ పోగొట్టుకోవద్దని చెప్పి దయచేసి మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటూ. హలో మాట్లాడతారు మీరు, క్లోజ్ చేయండి. అధ్యక్ష, ఇప్పుడు తమరు చెప్పిన రూలింగ్ కానీ, ఇచ్చిన సజెషన్ కానీ మనస్ఫూర్తిగా మేమందరం దాన్ని అంగీకరిస్తాం, ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇంకో విషయాన్ని కూడా అడిగారు. అధ్యక్ష, ఇద్దరితో సబ్జెక్ట్ కాకుండా ఇది చాలా అవసరమైన డిబేట్. అధ్యక్ష, వారికే ముందు మేము పెడతామంటే కాదు, మా ప్రభుత్వం ప్రతిపాదిస్తామని చెప్పారు. అధ్యక్ష, అయితే ఓకే అని చెప్పాము. ఎందుకంటే ఎవరు ప్రతిపాదించినా చర్చ జరగాలి కాబట్టి దానికి అభ్యంతరం. అధ్యక్ష, కాకపోతే మంత్రులు